మహానుభావులు అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. ఈ వాయిద్యానికి ఆదరణ చాలా తగ్గింది సార్. ప్రతిభలయ్య గారు అధ్యక్షన బాగా చూసుకున్నాడు నన్ను. అక్కడ తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు కర్నూలులో ఉన్నటువంటి ప్రముఖ హార్మోనిస్టు పిజి వెంకటేశ్వర సార్ గారు మన ముందున్నారు. వారితో ఈ కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. మరి మీ గురించి మీ స్వీయ పరిచయాలు, మీ పేరు, ఊరు మాకు తెలియజేయండి సార్ మా ప్రేక్షకులకి. నా పేరు పిజి వెంకటేశ్వర్లు. నా స్వగ్రామం డోను. మా తండ్రి గారి పేరు పిజి వెంకటాద్రి, అమ్మ లక్ష్మీదేవి. నేను చదువుకున్న రోజుల్లోనే మా నాన్నకు అఖండమైన పేరు వైలన్ విద్వాన్. డోన్ మండలం అంతా నాన్న శిష్యులే. తర్వాత ప్రతి వాళ్ళు ఉదయం ఇంటికి వచ్చి మా నాన్న దగ్గర ఆ రాగాలు ఈ రాగాలు చెప్పండి సార్ అయ్యా అని చూపించుకునేవాళ్ళు. కొంతమంది మమ్మల్ని అరే 5 మంది కొడుకులు పుట్టినారు అయ్యకు, ఒకరన్నా హార్మోనిస్ట్ అయితే బాగుంటుంది కదా అని రోజు అనేవాళ్ళు. అది కొంతకాలానికి నాకు మనసులో పడి నేను ఇదే ఫీల్డ్లోనే 9వ తరగతి చాలించి ఇదే ఫీల్డ్లోకి వచ్చినాను. వచ్చి అందులో మా నాన్న నేర్పని గ్రామమే లేదు డోన్ మండలంలో. ఆ తర్వాత నేను ప్రవేశమై డోన్లో పెద్ద సమాజాలు పెట్టి చాలా కొన్ని వందల నాటకాలు డోన్లో కూడా ప్రదర్శన జరిగింది. అక్కడ నుంచి కొన్ని అనివార్యాల కారణంగా మిస్సెస్కు ఆరోగ్యం సరిగా లేక ఇక్కడ హాస్పిటల్ చూపించడానికి వచ్చి ఇక్కడ కర్నూలులోనే సెటిల్మెంట్ అయ్యాను. ఇక్కడ విశ్వకళా సమితిలో హార్మోనిస్ట్గా సాయంకాలం యూనియన్ క్లబ్లో ప్రస్తుతం జరుగుతుంది పరిషత్ నాటకాలు. వెంకటేశ్వర మహత్యం ఇప్పుడు పోటీకి పోతున్నాము, తిరుపతికి పెట్టాము. ఇది వరకు కూడా ఒక ఆనంద నిలయం అనే నాటకానికి అవార్డు వచ్చింది, నంది అవార్డు వచ్చింది. ఆ ప్రయత్నం మీద ఉన్నాం సార్. చాలా సంతోషం సార్. మీ యొక్క తొలి పరిచయాన్ని మా ప్రేక్షకులు తెలియజేసినందుకు. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అంగితం భువనం యస్య వాచితం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రపారాయం వందే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై
ప్రార్థనా గీతంతో మన కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు. మీ ప్రార్థనలో నాకు అర్థమైంది ఏమంటే, మామూలుగా చాలామంది హార్మోనిస్టులు వాయించడంలోనే ఎక్కువ ప్రావీణ్యత కలిగి ఉంటారు, కానీ పాడటంలో కూడా మీకు గాత్రం మంచి గాత్రం ఉందని మాకు అర్థమైంది. అందుకే మన సర్టిఫికెట్లో కూడా నేను నటులుగా కూడా రాస్తున్నానని చెప్పి రాయడం జరిగింది. చాలా ధన్యవాదాలు సార్, కళాభివందనాలు మీకు. మరి ఎన్ని నాటకాలు ఆడించుంటారు ఇంతవరకు? 100 పెయింట్ 200-300 నాటకాలు. 200 సంవత్సరానికి సంవత్సరానికి 30 నాటకాలు 40 నాటకాలు. 30 నాటకాలు. ఇద్దరు ఆడినా, ముగ్గురు ఆడినా, 2 సీన్లు ఆడినా నింపవలసిందే. మరి ఇప్పుడు ఎట్లుంది సార్ ఈ మన హార్మోనియం వాయిద్యానికి? ఈ వాయిద్యానికి ఆదరణ చాలా తగ్గింది సార్. కారణం ఏమంటే గవర్నమెంట్ వాళ్ళు అస్సలు పట్టించుకోవడం లేదు. దీన్ని ఉన్నతంగా ఉన్న సమాజాలు లేని వాళ్ళను కొంచెం ఉపాధి కల్పిస్తాము. వృత్తి కళాకారులు సార్, దీంట్లో కళాకారులలో ఉద్యోగ కళాకారులు, తర్వాత వచ్చేసి వ్యాపార కళాకారులు, ఉత్సాహ కళాకారులు, ముగ్గురు ఉన్నారు. వారికి ముగ్గురికి దీని మీద పారితోషికంతో బతకాల్సిన అవసరం లేదు. అయినా ఇక్కడ నా నాటకం అనేది వస్తే వాళ్ళే కాంటాక్ట్ తీసుకొని వాళ్ళని మిగిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అరే వృత్తి కళాకారులు అనే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి అమౌంట్ అనేది ఇస్తే వాళ్ళు ఎవరినో పెట్టుకుని ఒక 5,000-10,000 మిగిలించుకుంటారు కదా, అది పోయింది. వాళ్ళు భూములున్నా, పొలాలున్నా, డబ్బు ఉన్నా వాళ్ళు కూడా మాకంటే ముందు అడుగులో వాళ్ళే ఉన్నారు. మా దగ్గరికి రావడం లేకుండా వాళ్ళే ఆడించుకోవడం, వాళ్ళే చేసుకోవడం, ఆ పని చేస్తున్నందుకు లేదు సార్. ఇక్కడ టౌన్ లో వృత్తి కళాకారులు అంతా 3-4 ఉన్నాం. ఇది తప్ప వేరేదే లేదు. ఇక్కడ 100 రూపాయలు ఇస్తే తీసుకుపోవాలి ఇంట్లో వాళ్ళు. ఏ దురలవాట్లు లేకుండా జీవిస్తున్నందుకు ఈ టైప్ ఉన్నాం. లేకపోతే గడ్డాలు పెంచుకొని అంగిలు పెంచుకొని తిరగాల్సిందే. ఈ వృత్తి కళాకారులు మాత్రం ఆ స్టేజ్ లో ఉంది. కనీసం గొప్ప గొప్ప సమాజాలన్నా వృత్తి కళాకారం నెలకింత ఒక 5,000, 8,000, 10,000 సాయం చేస్తూ అయ్యా మీరు డెవలప్ చేయండి, కళాకారులను బతికించండి అని చెప్పేవాళ్ళు లేరు. అటువంటి వాళ్ళు చెప్పినప్పుడు ఈ సమాజాలు బాగుపడతాయి. ఎంతకాలం కడతారు వాళ్ళు జీతాలు? ఉన్న 5 మంది 6 మంది వాళ్ళే కట్టాలా. కాబట్టి చాలా కష్టం. ఖచ్చితంగా అందిస్తే తప్ప ఈ కళ బ్రతకదు. వీడు వేరే పనికి పోలేడు. వేరే పనికి పోతే నీవేడ చేస్తావు సార్ అనే పరిస్థితి ఉంది. మేము కూడా చేయలేము, దేనికే అంకితం అయిపోయినాము. కాబట్టి కొంచెం చాలా కష్టాలు ఉన్నాయి. కుడి కన్ను ఎడమ కన్నులు అంటే తబలిస్టుల పరిస్థితి కూడా అట్లే ఉందంట. తబలిస్టుల పరిస్థితి, క్లారినెట్ల పరిస్థితి చాలా దుర్లభం. నటీమణులు ఉన్నారు కర్నూలులో కొంతమంది, చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు సార్. వాళ్ళందరూ ఆదుకుంటే తప్ప విసుగొచ్చింది చాలా మందికి. అంతా ఉన్న వాళ్ళే నాటకాలు ఆడుతున్నారు, ఉన్న వాళ్ళే గొప్ప వాళ్ళు గొప్పగానే పోతున్నారు, కిందవాడు కిందగానే ఉన్నాడు.
సన్మానాల సత్కారాలు కూడా పెద్దోళ్ళకి పోతున్నాయి. అవి పోతున్నాయి సార్. సన్మానాలతో కడుపు నింపవు. అవునులేండి. చప్పట్లతో మా ముచ్చట్లు తీరవని, చప్పట్లు కొట్టినంత మాత్రాన మా ముచ్చట్లు తీరే పరిస్థితి లేదు. కాబట్టి చాలా దుర్లభంగా ఉంది నాటక పరిస్థితి అయితే. నాటకాల పరిస్థితి, సమాజం. సార్ గవర్నమెంట్ ఆదుకోవాలా. గవర్నమెంట్ తప్పిన గొప్ప గొప్ప సమాజాలు, కొంతమంది ఉన్నతంగా ఉన్నవాళ్ళు ఒక 10 మంది కలిసి 1000 రూపాయలు అట్లా అనుకుంటే ఒక సమాజం నిలబడుతుంది. వాళ్ళ పేరు మీద వాళ్ళ ఫోటో ఆడు ఉంటది. కోట్ల ఆస్తులు ఉన్నాయి, వృధాగా ఎంతో ఖర్చు పెడుతున్నారు. 10 మంది కలిసి మనిషికి 1000 రూపాయలు ఇస్తే 10,000 వస్తాయి. వీళ్ళు ఏదో అంత ఇంత ఇస్తే ఒక 6 మనిషి బతుకుతాడు. వాళ్ళు ఇచ్చిందే బ్రతకాలంటే చాలా కష్టంతో మరి ప్రభుత్వాలు ఈ విషయాన్ని గ్రహించి ఇట్లాంటి వృత్తి కళాకారులకి ఆ కళామతల్లే మాకు జీవనాధారం అనేటువంటి భావనలో బ్రతుకుతున్నటువంటి కళాకారులు చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందివ్వాలని మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా వారి సేవలు అవసరమైన చోట ఉపయోగించుకొని వారికి కొంత వృత్తి కల్పించాలని మా మనవి. కొంతమంది మాత్రం ఒక అధ్యక్షుడు బీసన్న, అయ్యన్న, రాజన్న, కొంతమంది ఉన్నారు సార్ మన వాళ్ళు. వాళ్ళ నుంచి సమాజం నిలబడేది. ఒక లక్ష్మణ, ఒక 5-6 మందితో సమాజం లేకుంటే ఇది కూడా లాక్పడేది. అవునులే సార్, లాక్పడేది సార్. నా ఆలోచన కూడా ఏమంటే నెలవారీ కార్యక్రమాలు కానీ 3 నెలలకు ఒకసారి కానీ కొన్ని కార్యక్రమాలు పెడితే ఈ కళలు బ్రతుకుతాయేమో అనిపిస్తుంది సార్. ఎవరు పెడతారు సార్? ఏకపాత్ర అభినయ పోటీలు పెడితే వాళ్ళలో ఉత్సాహం వస్తుంది. వాళ్ళు ఆడాలనుకుంటే 50,000 కావాలి. నాటకం ఫ్రీగా ఆడాలనుకుంటే 50,000 కావాలి. మంచికి 10,000 వేసుకోవాలి. ఎక్కడ చేసుకుంటారు. చాలా కష్టంతో కూడినది. కాబట్టి దీన్ని అందరూ ఆలోచన చేయాలా. మన కళను బ్రతికించాలనేటువంటి ఉద్దేశంతో మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పద్య నాటక పోటీలు అని చెప్పి పెడుతున్నాం. సంతోషం. చాలా మంది ఎంట్రీలు పంపిస్తున్నారు. వీలైతే మీ సమాజం నుంచి కూడా యువ కళాకారులను ప్రోత్సహించాలనేటువంటి చేస్తున్నాం. వారి నుంచి కూడా ఎంట్రీలు పంపించండి. 6 నిమిషాల వీడియోని ఏకపాత్ర అభినయం చేసి పంపిస్తే వారందరినీ కూడా ఒక వేదిక పైన ప్రదర్శన చేయించి వారికి ప్రోత్సాహకంగా ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశం ఉంది. మరి ఇట్లాంటి కార్యక్రమం చేయడానికి మేము ముందుకు వచ్చినందుకు మీ అందరి సహకారం ఉంటుందని కోరుకుంటూ మరొక విషయం సార్, తొలిసారిగా నేను లలిత కళా సమితి వింటారు కదా సార్, లలిత కళా సమితిలో ఆర్మోస్ట్గా ఎక్కాను. పతిగోపాలయ్య గారు అధ్యక్షన బాగా చూసుకున్నాడు నన్ను. అక్కడ నాకు ఆయన కందుకూరి వీలేశలింగం పంతులు అవార్డు వచ్చింది. వచ్చి కూడా 10 ఏళ్ళు అయింది నాకు వచ్చి. తర్వాత తిరుపతిలో ఉత్తమ సంగీతం వచ్చింది ఒక పరిచయ నాటకానికి. కాబట్టి ఆ సమాజం, అలాగే ఇంకో సమాజం రమణారెడ్డి గారు అనే డైరెక్టర్, ఇప్పుడు అతని దగ్గర చేస్తున్నాను. అక్కడ ఉత్తమ సంగీతం ఆయన నాటకంలో నాకు వచ్చింది సార్. నాటకం అట్లే దెబ్బేస్తున్నాం సార్. చాలా చిన్న వయసులోనే స్కూల్ 9వ తరగతి మానుకున్నాను. అక్కడ నాకు 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉండి లేక అప్పటి నుంచి ఇంకా ఇదే మా నాన్న నేను ఊరమం చేపట్టుకొని తిరిగాను. నాన్న బయటికి వెళ్తే 50 మంది శిష్యులు. నాగలాపురం నరసింహయ్య గారు అని ఇక్కడ సుగారి హార్మోనిస్ట్, ఆయన పరంపరతో మా జనార్దన్ రెడ్డి చనిపోయి అతను ఉన్న కరోనాలో ఆయన శిష్యుడే. ఆ పరంపర దండిగా తయారైనారు, పెద్ద పెద్ద హార్మోనిస్టులు అయినారు. అది జరిగింది సార్. మరి మా ప్రేక్షకుల కోసం మీరు ఉత్తమ సంగీత దర్శకత్వం ద్వారా ఎన్నో అవార్డులు అందుకున్నటువంటి మీరు మా ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక మంచి పద్యాన్నో పాటను పాడుతూ వాయిస్తే బాగుంటుంది. ఒక పద్యం పాడతాను, ఒక పాట వాయిస్తాను. సుభద్ర రాయబారం నుండి అనుకున్న చెల్లెలు అని ఒక పద్యం పాడతాను సార్. దేవి చెల్లెలివై, దేవి అనుకు చెల్లెలివై, నాకు అర్థాంగివై, పాండురాజునకు కోడలివై, మహాపశువతో మహాపశువతో సిద్ధ
అనజంబుల్ భజయం తేజరులు నీకు పోరాటముల్ తప్పలేదు అనగా ఇంక దరిద్రినే గరిత సౌఖ్యం మరి అబలిస్ట్ అన్నగారు కూడా మీ గురించి కొంచెం పరిచయం చేస్తాం. దిగి సార్ మేము ఒక 20 సంవత్సరాలు అవుతుంది సార్. 20 సంవత్సరాల నా పేరు మారమ్మ. మాది కల్లూరు ఎస్టేట్ సార్. అమ్మ నాన్న పేరు? అమ్మ నాయన పేరు ఆదప్ప, అమ్మ పేరు బజారమ్మ సార్. ఇదే ప్రోగ్రాలకు పోవాలా బతుకుతాం సార్. ఇంకా భజనలకి ఇంకా నాటకాలకి ఎక్కడ పిలిస్తే ఊరికి పోతుంటాము. ఉన్నప్పుడు పోవాలా, లేనప్పుడు ఇంటికి అనుకుంటాం. జీవనోపాధి తబలా డోలర్ సార్. మీరు ఈ కర్నూలులో బాగానే కళలకు ఆదరణ ఉంది అని చెప్పి కొంతమంది అంటుంటారు, ముఖ్యంగా తబలిస్టులకి. ఎందుకంటే భజన కార్యక్రమాలు ఇప్పుడు భజనలకి తబలిస్టులు కూడా చాలా మంది అయినారు సార్. కర్నూలులో మా గురువులు ఉన్నారు, నేర్పించే గురువు నాగరాజ్ సార్ కానీ, నర్సయ్య సార్ కానీ, అలాగనే గణేష్ సార్ కానీ, వాళ్ళంతా తబలాలో నేర్పించే ఇప్పుడు సంగీతం పాఠశాల ఉంది సార్ కర్నూలులో. అక్కడికి నేర్చుకొని చాలా మంది అయినారు తబలిస్టులు. సుమారుగా అంటే ఇప్పుడు కర్నూలు 40 మంది తబలిస్టులు. అయితే ఇప్పుడు ఎవరు ఎక్కడ పోతుంటామో ఏం అర్థం కాకుండా ఎవరు బాగా వాయిస్తే వాళ్ళు ఎక్కడ తోలుకొని మీకు తొలి గురువులు ఎవరు? మాకి గురువు సార్, మాకి నాగరాజ్ సారు. అవును సార్. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నర్సయ్య సార్. అట్లా వాళ్ళ ఇద్దరు కూడా పాఠం నేర్చుకున్నారు సార్. ఏమన్నా పాడతారా మీరు? ఏం పాట ఎక్కువ పాడితే వాద్యం వాళ్ళమే. అంతేనా? అవును సార్. సార్ మీకు నాన్నగారే గురువా? నాన్నగారే సార్, ఆదర్శం నాన్నగారే. ఇంకెవరు ఉన్నారు సార్? ద్రోణాచార్యం లెక్క నాన్న. నేను అశ్వత్థమ మాదిరి ఆయన దగ్గర విద్యను అభ్యసించినాను. అదే వృత్తిగా ఎన్నుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది సార్. మీరేమైనా పాడండి అని. సందేహమేమి ఎవరి మాటల వేళ ఎన్నిసార్లు శ్లాఘించలేదు చింతామణి. ఎందరూ ఎందరూ లేరు వారవన దేశరమన్ తల్లలను తందువ మాటలను విడుల గారడి చేల్లదోపుగా వందలు వేలు ముందుగనువా ఎందరు లేరు కానీ విశుద్ధమూర్తిని చందమునన్ చింతామణి విశుద్ధమూర్తిని చందమునన్ గుణ విచారణ సల్పడి వారు కలిగిరే
మీ పేరు నిలబెట్టేటువంటి కళాకారులు మళ్ళా మీ కుటుంబంలో ఏమన్నా తయారైనారా సార్? ఎవరు లేదు సార్. మా తమ్ముడు మాత్రం కొంచెం భజనలకు వాయిస్తున్నాడు. ఇంకా వాళ్ళంతా వాళ్ళు శాఖ మార్చినారు. ఈ శాఖ లేదు, దీంతో అవసరమే లేదు. ఈ సంగీతంతో హాయిగా జీవిస్తున్నారు వాళ్ళు. ఆదరణ లేని శాఖ కాబట్టి దీని జోలికి రాలే. మరి మీ కుటుంబం గురించి వివరాలు సార్? కుటుంబం మేము 5 మంది కొడుకులం సార్. 3 అమ్మాయిలు. మిగతా వాళ్ళంతా ఈ శాఖ అనుకున్నారు. నేను ఒక్కని మాత్రమే తింటూ ఉన్నాను. మరి మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పద్యాన్ని. మన అభిమన్యు కుమారుడు సుఖీ ఉన్నవాడే. ఎన్ని దినంబులయ్యగని దేవి, ఎన్ని దినంబులయ్యగని అభిమన్యుని తమ్ముడా, నా కన్ను కుమారు మోముపై కన్నెల ముందు నేను తీరిన వాదనే కానడ సార్. కానడ. చాలా సంతోషం సార్. మరి హరిశ్చంద్రల నాటకంలో వాడిన పండుట లాంటి పద్యాలు పాడతారు. మీ శిష్య బృందం? మా శిష్య బృందంలో రాజన్ అని మాకు ఖచ్చితంగా తబలిస్తున్నాడు కాబట్టి
పాట కూడా న్యాయం బాగా చేస్తాడు, బ్రహ్మాండంగా చేస్తాడు న్యాయం. పాటలు కూడా పాడతాడు, పాటలు పాడతాడు. నా పేరు రాజశేఖర్, నాది చిన్ననేలతూరు విలేజ్. అయితే ఏదో ప్రైవేట్ ఉద్యోగంతో ఇక్కడ ఉన్నాను, కర్నూలులోనే సెటిల్ అయినాను. నామది ప్రియతమ భూముగా చూతువే, నామది చూతువే, నామది ప్రియతమ భూముగా చూతువే. మనసు నిండా హాయి హాయి ఏలను సఖీ, భూముగా చూతువే, నామది చూతువే, నామది ప్రియతమ భూముగా చూతువే. గంతులేయ సాగెలో అంతులేని ఆచలెన్ను, గంతులేయ సాగెలో ఇంత శోభని గుమోను. సఖీ భూముగా చూతువే, నామది చూతువే, నామది ప్రియతమ భూముగా చూతువే. చాలా సంతోషం సార్. మరి ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు చిన్న ప్రశంస పత్రం, మీకు తబలిస్ట్ అన్న గారికి కూడా. మీరు అంత దూరం నుంచి ఇంత దూరంలోకి వచ్చి ఈ కళాకారులను ప్రోత్సహిస్తూ మీరు చేస్తున్న కృషి చాలా అభినందనీయం. ప్రపంచమంతా జరుగుతున్నాడు వాళ్ళను మా తరపున, మా విశ్వకళ నాటక కళా సమితి తరపున థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. సార్ నేను బాగున్నా వచ్చి తలకాయ పైకి వెళ్ళింది. నెక్స్ట్ అట్లనే ఈ సర్టిఫికెట్ ని పెద్దలు మన బిటి రామచంద్రయ్య సార్ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా వస్తున్నాం. పబ్లిష్. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి ఓ కళామ తల్లి ముద్దు బిడ్డల్లారా మీరు కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ, మన కళామ తల్లి సజీవంగా పూర్వవైభవం తెచ్చుకోవాలని కోరుకుంటూ, ప్రేక్షక దేవులందరినీ కూడా మనస్ఫూర్తిగా అలాగే కళాకారులను ఆదరించాలని అలాగే మీకు కూడా భగవంతుడు కళామ తల్లి ఐశ్వర్యాలు ఇస్తూ శతమానం భవతి 100 ఏళ్ళు మీరు ఈ కళాకారులంతా వెలికి తీయాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చేయండి. తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ కళాభిషేకం నిర్వహించుతున్న అంజనప్ప గారికి చిరు సన్మానం చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. మీ ఆశీర్వాదాలు అందరికి మాకు ఉండాలా. ఈ పూలహారం అనేది ఒక కన్న తల్లి యొక్క మనసు. నా జీవితంలో నేను ఇంతవరకు ఎవరు అన్నం పెట్టిన ఒక ఆమెకేసిన ఇప్పుడు మా అంజనప్ప గారికి నేను మాల హారం ధరిస్తున్నాను. మాల అనేది ఎవరికి వేయకూడదు, తల్లి యొక్క మనసు. పూలహారం ఎంతో ప్రమాదంలో చిక్కున్నప్పుడు అన్నం పెట్టిన మనిషికి, డబ్బు ఇచ్చిన మనిషికి, సహాయం చేసిన మనిషికి మాత్రమే వేయాల. కానీ ఈయన కూడా ఆ కోవ చెందిన వాడే మా అంజనప్ప సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రండి రండి. అది తీసేస్తారా సార్? అది తీసేయండి వాళ్ళు కాళ్ళు. తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించినటువంటి ఈ సంగీత కళాకారులకు సంగీతం సమకూర్చిన మా గురువు గారు టీజీ వెంకటేశ్వర గారికి చిరు సన్మానం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ యొక్క ఆదరాభిమానాలకు మేము చాలా కృతజ్ఞతలం. థ్యాంక్ యూ సార్. నేను టైం ఉన్నప్పుడల్లా మీరు ఎందుకు ఈ మానవుడు ఇంత పెట్టుకున్నాడు.